లైక్ కమింగ్ డేస్‌లో బెటర్ ర్యాలీ రాగల స్టాక్స్ ఏంటో చూద్దాము. అండ్ ఫర్దర్‌గా ఛానెల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నోళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోనైతే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. 197 కమ్యూనికేషన్స్ లిమిటెడ్ అండ్ ఈ స్టాక్ రీసెంట్‌గా చాలా మటుకు కరెక్షన్ అయితే జరిగింది. లైక్ ఆల్మోస్ట్ రూ. 1000 నుంచి మీరు 600 వరకు స్టాక్‌లో అయితే ఫాల్ చూస్తున్నారు. ముఖ్యంగా వారెన్ బఫెట్, బర్క్షైర్ హాత్వే స్టాక్‌లో సెల్లింగ్ చేశారు. అండ్ ఆల్మోస్ట్ 40% లాస్‌కైతే వీళ్ళు స్టాక్‌ని సెల్ చేశారు. అండ్ సో, రీసెంట్‌గా మెక్వేరీ ప్రకారం స్టాక్‌లో ఫర్దర్‌గా ఇక్కడి నుంచి 30-40% ర్యాలీ రావచ్చు. కంపెనీకైతే స్ట్రాంగ్ పర్సనల్ లోన్ గ్రోత్ ఉంది కాబట్టి అనైతే చెప్తున్నారు. బట్ ఓవరాల్‌గా రిస్క్ రివార్డ్ నాకైతే ఇక్కడి నుంచి చాలా ఫేవరబుల్‌గా కనబడుతుంది. సో, మేబీ స్టాక్‌లో కరెక్షన్ వచ్చినా కూడా లైక్ 550-600 మధ్యలో ఒక స్ట్రాంగ్ అక్యుములేషన్ అయితే రావచ్చు. అండ్ అక్కడి నుంచి స్టాక్‌లో హైయర్ ప్రైస్ అయితే చూడొచ్చు. సో, ఫండ్ హౌసెస్ కానీ, ఎఫ్ఐఎస్ కానీ స్టాక్‌నైతే యాడ్ చేసుకోవచ్చు ఈ ప్రైస్ దగ్గరగా. అండ్ సో దట్ ఒక రిస్క్ రివార్డ్ అయితే చాలా ఫేవరబుల్‌గా కనబడుతుంది పేటీఎం స్టాక్‌లో. సో, పేటీఎం ఒకటి డెఫినెట్‌గా అయితే వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాలి. సో, ఇదే తరహా కరెక్షన్ 2022 నవంబర్‌లో జరిగింది. అప్పుడు కూడా స్టాక్ 450 వరకు ఫాల్ అయింది. అండ్ అక్కడి నుంచి స్టాక్ ఆల్మోస్ట్ మోర్ దెన్ డబుల్ అయింది. అండ్ సో, పాసిబుల్లీ మళ్ళీ స్టాక్‌లో ఒక రికవరీ అయితే రావచ్చు. సో, 197 కమ్యూనికేషన్ లిమిటెడ్ తర్వాత ఇంకొకటి కజారియా సిరామిక్స్. సో లెట్ us లుక్ ఇంటూ కజారియా సిరామిక్స్. కజారియా సిరామిక్స్ స్టాక్ ఎలాంటి ర్యాలీ ఇచ్చిందో చూద్దాం. ఈ ఇయర్ అంతా కూడా స్టాక్ అయితే బుల్ రన్‌లోనే కనబడుతుంది. అండ్ హోప్‌ఫుల్లీ స్టాక్‌లో ఏదైతే 1300 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక డెఫినెట్‌గా హయ్యర్ ప్రైస్ అయితే చూడొచ్చు. సో దిస్ ఈజ్ 1 ఇయర్ చార్ట్. సో స్టాక్ అయితే చాలా మటుకు ర్యాలీలోనే కనబడుతుంది. అండ్ లెట్ us లుక్ ఇంటూ 5 ఇయర్ బేసిస్ మీద కూడా కంటిన్యూయస్‌గా ర్యాలీ ఇచ్చిన స్టాకే ఇది. సో, యాడ్ ఆన్ డిక్లైన్ బేసిస్ మీద బై చేసిన వాళ్ళకైతే బెటర్ రిటర్న్ అండ్ స్టాక్ ప్రస్తుతానికైతే ఒక బెటర్ బై జోన్‌లోనే కనబడుతుంది. అండ్ హోప్‌ఫుల్లీ స్టాక్ ఇక్కడి నుంచి ర్యాలీ ఇస్తే కనుక నెక్స్ట్ 1600-1700 అయితే వెళ్ళొచ్చు. అండ్ ఒకవేళ స్టాక్ కరెక్షన్ జరిగినా కూడా స్టాక్‌లో ఒక అక్యుములేషన్ అయితే రావచ్చు. సో, కజారియా సిరామిక్స్ ఒకటి లాంగర్ టర్మ్ చార్ట్స్ చాలా స్టేబుల్‌గా కనబడుతున్నాయి. అండ్ బెటర్ అక్యుములేషన్ జోన్‌లోనైతే కనబడుతుంది. సో, స్టాక్‌ని ఇక్కడ యాడ్ చేసుకుంటే కనుక సో, బెటర్ ప్రైస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇదొకటి డెఫినెట్‌గా అయితే సో, ఈ స్టాక్ ఒకటి డెఫినెట్‌గా వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ కజారియా సిరామిక్స్ తర్వాత ఇంకొక స్టాక్ లైక్ ఎంఎంటీసీ. ఎంఎంటీసీ స్టాక్‌లో రీసెంట్‌గా చాలా మటుకు వెరీ స్ట్రాంగ్ ర్యాలీ అయితే చూసాము. అండ్ ఏదైతే స్టాక్ లైక్ రూ. 90 నుంచి స్టాక్‌లో మళ్ళీ ఒక కరెక్షన్ జరిగింది. నేనేమనుకుంటున్నా అంటే 50 పైన స్టాక్ మళ్ళీ సస్టైన్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది. 50 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక డెఫినెట్‌గా స్టాక్ హయ్యర్ ప్రైస్ అయితే చూడొచ్చు. సో, 75-80 ప్రైస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు ఎంఎంటీసీలో. బట్ కొద్దిగా న్యూస్ డ్రివెన్ స్టాక్ కాబట్టి కొద్దిగా ఫాలో అప్ చేసుకుంటూ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ పెట్టుకొని మాత్రమే ఎంఎంటీసీ లాంటి స్టాక్స్‌లో అయితే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ స్టాక్‌లో మొమెంటమ్ వస్తే క్విక్ గెయిన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. సో, ఇదొకటి డెఫినెట్‌గా అయితే వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాలి. సీ ద ట్రెండ్ ఆల్మోస్ట్ స్టాక్ సెప్టెంబర్‌లో రూ. 45 నుంచి మీకు రూ. 90 అంటే ఆల్మోస్ట్ డబుల్ అయింది స్టాక్. అండ్ అక్కడి నుంచి ఒక సెల్లింగ్ అయితే వచ్చింది. సో, ప్రస్తుతానికి స్టాక్ కరెక్షన్ తర్వాత ఫాల్ కాకుండా 50 పైన సస్టైన్ అవ్వడానికైతే చూస్తుంది. సో, ఇదే ర్యాలీ ఒకవేళ వస్తే గనక వెరీ స్ట్రాంగ్ అప్‌సైడ్ అయితే రావచ్చు ఎంఎంటీసీలో. సో, ఎంఎంటీసీ ఒకటి డెఫినెట్‌గా అయితే వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాల్సిన స్టాక్ అయితే. అండ్ ఎంఎంటీసీ తర్వాత ఇంకొక స్టాక్ మాజెస్టిక్ ఆటో. సో, మాజెస్టిక్ ఆటో ఈ స్టాక్ కూడా చాలా మట్టుకు లాంగర్ టర్మ్‌లో బెటర్ ర్యాలీ ఇచ్చిన స్టాకే. రూ. 50 నుంచి స్టాక్‌లో కంటిన్యూయస్‌గా ర్యాలీ అయితే చూసాము. ఇక్కడ 5 ఇయర్ చార్ట్ ఒకసారి తీసుకుంటే కనుక సీ ద ట్రెండ్ ఆల్మోస్ట్ 2020 ఏప్రిల్‌లో స్టాక్ 55 దగ్గరగా ఉంది. అక్కడి నుంచి వెరీ స్ట్రాంగ్ ర్యాలీ. మళ్ళీ ఒక కన్సాలిడేషన్. సో, వెరీ లాంగ్ కన్సాలిడేషన్ తర్వాత స్టాక్‌లో ఒక అప్‌సైడ్ బ్రేక్‌ఔట్ వచ్చింది కాబట్టి పాసిబుల్లీ స్టాక్ నేను అనుకుంటున్నాను అరౌండ్ 230 పైన. ఎందుకంటే వోల్టాలిటీనెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి 230, 220 లెవెల్స్ పైన స్టాక్ సస్టైన్ చేయగలిగితే కనుక హయ్యర్ ప్రైస్ అయితే రావచ్చు. సో, మేబీ నెక్స్ట్ 300-350 వరకు వెళ్ళొచ్చు. అండ్ అలానే ర్యాలీ కంటిన్యూ అవ్వగలిగితే కనుక 500, 600 అలా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. బట్ కీప్ ఆన్ వాచ్ లిస్ట్. సో, స్టాప్ లాస్‌తో మాత్రమే ట్రేడ్స్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ ర్యాలీ కంటిన్యూ అవ్వగలిగితే కనుక హయ్యర్ ప్రైజెస్ అయితే చూడొచ్చు మెజెస్టిక్ ఆటో లిమిటెడ్‌లో. అండ్ ఇదొకటి డెఫినెట్‌గా అయితే వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాల్సిన స్టాక్ అయితే. ఇంకొకటి చాలా మటుకు బుల్ రన్‌లోనే ఉంది. ఈ ఇయర్ అంతా కూడా చెమన్‌లాల్ అండ్ చమన్‌లాల్ సేతియా ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్. సీ ద స్టాక్. ఈ స్టాక్ కూడా చాలా మటుకు ర్యాలీ ఇచ్చిన స్టాకే.
అండ్ పాజిబుల్లీ స్టాక్‌లో ఈ ర్యాలీ ఏదైతే ఉందో ఇది కంటిన్యూ అవ్వచ్చు. సో, 200 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక, సో, ఇదే ర్యాలీ కంటిన్యూ అవ్వగలిగితే ఫర్దర్‌గా హయ్యర్ ప్రైస్ అయితే చూడొచ్చు. బట్ కీప్ ఏ స్టాప్ లాస్ అరౌండ్ 200. సో, బిలో దట్ ఒకవేళ స్టాక్ ఎప్పుడైతే ఈ మొమెంటమ్ ఏదైతే ఉందో ఇది కంటిన్యూ అవుతూ ఉంటుంది కాబట్టి, అండ్ ఇదే ప్రాసెస్‌లో స్టాక్ వెళ్తే కనుక డెఫినిట్‌గా హయ్యర్ ప్రైస్ అయితే చూడొచ్చు. బట్ 200 అనేది స్టాప్ లాస్ తీసుకుంటే బిలో దట్ స్టాక్‌లో ఒక ఫాల్ అయితే రావచ్చు. బట్ ప్రస్తుతానికైతే ట్రెండ్ చాలా పాజిటివ్ కనబడుతుంది. చమన్లాల్ సేతియా ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్ ఆర్ఎస్ఐ కూడా వెరీ స్టేబుల్ అండ్ వెరీ కన్సిస్టెంట్ లాంగ్ టర్మ్ బేసిస్ మీద. సో, ఆ బేసిస్ మీద ఈ స్టాక్‌నైతే కన్సిడర్ చేయొచ్చు. సో, దిస్ ఈజ్ ఆల్మోస్ట్ లాంగర్ టర్మ్ డ్యూరేషన్‌లో పాజిటివ్ బయాస్ తోటి స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. అండ్ ఇదొకటి డెఫినెట్‌గా అయితే వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాల్సిన స్టాకే. సో, చమన్లాల్ సేతియా తర్వాత బన్సాలి ఇంజినీరింగ్ అండ్ పాలిమర్స్ అండ్ ఈ స్టాక్ కూడా చాలా 100 దగ్గరగా ఉంది. సో, నేను అనుకుంటున్నాను 100 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక డెఫినెట్‌గా హయ్యర్ ప్రైస్ అయితే చూడొచ్చు. సో, లాంగర్ టర్మ్‌లో స్టాక్ యొక్క రిటర్న్స్ ఇవి. సో, ఆల్మోస్ట్ స్టాక్ 2020 లో నుంచి 17 రూపీస్ నుంచి 150 వరకైతే స్టాక్ వెళ్ళింది. అండ్ ఫర్దర్‌గా ఒక కరెక్షన్ తర్వాత మళ్ళీ ఒక బుల్ రన్ అయితే కనబడుతుంది కాబట్టి, సో, పాజిబుల్లీ 100 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే హయ్యర్ ప్రైస్ చూడొచ్చు. ఆల్రెడీ 100 దగ్గరగా ఉంది కాబట్టి నేను అనుకుంటున్నాను 80 టు ఒకవేళ మార్కెట్స్ ఒకవేళ వోలటాలిటీగా ఉండి ఫర్దర్‌గా స్మాల్ అండ్ మిడ్ క్యాప్‌లో కరెక్షన్ జరిగితే ఈ స్టాక్ కూడా 90, 80 అక్కడి వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో, బట్ అక్కడి నుంచి స్టాక్‌లో ఒక ర్యాలీ అయితే రావచ్చు. సో, డెఫినెట్‌గా అక్యుములేట్ చేసుకుంటే కనుక మంచి ర్యాలీ అయితే ఇవ్వగలదు స్టాక్. ఒక డౌన్ ట్రెండ్ తర్వాత మళ్ళీ ఒక అప్ ట్రెండ్ రెజ్యూమ్ అయ్యే ఆహ్, ప్లేస్‌లోనే ఉంది స్టాక్ అయితే. సో, ఫుల్లీ బన్సాలి ఇంజినీరింగ్ అండ్ పాలిమర్స్‌లో కూడా హైయర్ ప్రైస్ అయితే చూడొచ్చు. సో, ఇదొకటి డెఫినెట్‌గా అయితే వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకొక స్టాక్ కొచిన్ మినరల్స్. సో, కొచ్చిన్ మినరల్స్ స్టాక్ కూడా ఆల్మోస్ట్ స్టాక్‌లో ఒక ర్యాలీ తర్వాత మీకు కరెక్షన్ అయితే కనబడుతుంది. సో, పాజిబుల్లీ స్టాక్ 250 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక డెఫినిట్‌గా హయ్యర్ ప్రైస్ అయితే చూడొచ్చు. స్టాక్‌లో రీసెంట్ ర్యాలీ ఎక్కడి దాకా వచ్చిందంటే 400 వరకు స్టాక్‌లో ర్యాలీ తర్వాత ఒక కరెక్షన్ జరిగింది. అండ్ పాజిబుల్లీ మళ్ళీ 215 పైన స్టాక్‌లో ఒక మొమెంటమ్ బిల్డ్ అయింది. అండ్ పాజిబుల్లీ స్టాక్‌లో ఇక్కడి నుంచి ర్యాలీ వస్తే కనుక డెఫినిట్‌గా హయ్యర్ ప్రైస్ అయితే రావచ్చు. సో, కొచ్చిన్ మినరల్స్ వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాల్సిన స్టాకే. సో, దిస్ ఈజ్ 1 ఇయర్ స్టాక్‌లో 1 ఇయర్ ట్రెండ్ ఇది. సో, అండ్ 5 ఇయర్ బేసిస్ మీద కొచ్చిన్ మినరల్స్ చూద్దాము. 5 ఇయర్ బేసిస్ మీద కొచ్చిన్ మినరల్స్ ఈ స్టాక్ ఎలా ర్యాలీ ఇచ్చిందో చూడండి. సో, ప్రస్తుతానికైతే స్టాక్ 275 దగ్గరగా ఉంది. అండ్ హోప్‌ఫుల్లీ స్టాక్‌లో మొమెంటమ్ క్యారీ ఆన్ అవ్వగలిగితే కనుక నెక్స్ట్ 300-350 ఇలా అయితే వెళ్ళొచ్చు. సో, లాంగర్ టర్మ్ బేసిస్ మీద చాలా మటుకు స్టాక్‌లో ఒక ర్యాలీ అయితే చూడొచ్చు. సో, కొచిన్ మినరల్స్ తర్వాత ఇంకొకటి పిరమల్ ఎంటర్ప్రైజెస్. సో, పిరమల్ ఎంటర్ప్రైజెస్ కూడా లాంగర్ టర్మ్ చార్ట్ చూడండి. 1 ఇయర్ చార్ట్ ఇది. సో, చాలా మటుకు సైడ్ వేస్‌లో ఉంది స్టాక్ అయితే. బట్ లెట్ అస్ లుక్ ఇంటూ 5 ఇయర్ బేసిస్ మీద మీకు స్టాక్ అయితే ఆల్మోస్ట్ ఒక బెస్ట్ అక్యుములేషన్ జోన్‌లోనే కనబడుతుంది. సో, స్టాక్ ఆల్మోస్ట్ నేను అనుకుంటున్నాను రీసెంట్ లో ఏదైతే ఉందో 850. సో, 850 పైన స్టాక్ సస్టైన్ చేయగలిగితే కనుక డెఫినిట్‌గా హయ్యర్ ప్రైస్ అయితే చూడొచ్చు. సో, పిరమల్ ఎంటర్ప్రైజెస్‌లో. అండ్ ఇది కూడా వాచ్ లిస్ట్‌లో పెట్టుకోవాల్సిన స్టాకే. సో, దిస్ ఈస్ 5 ఇయర్ బేసిస్ మీద స్టాక్ యొక్క చార్ట్. ఇది ఆల్మోస్ట్ ఆల్ టైమ్ బేసిస్ మీద స్టాక్ ఎలా ఉందో చూడండి. అండ్ ఆల్మోస్ట్ నేను అనుకుంటున్నాను ఒక బెస్ట్ స్వింగ్ ఆపర్చునిటీ ఇక్కడ నుంచి. సో, ప్రైస్‌లో ఒక అప్ ట్రెండ్ వస్తే కనుక డెఫినిట్‌గా వెరీ స్ట్రాంగ్ హయ్యర్ ప్రైస్ అయితే రావచ్చు పిరమల్ ఎంటర్ప్రైజెస్‌లో. బట్ కీప్ ఏ స్టాప్ లాస్ అరౌండ్ 850. సో, బిలో దట్ స్టాక్‌లో ఫాల్ రావచ్చు కాబట్టి 850 పైన స్టాక్ సస్టైన్ చేయగలిగితే డెఫినిట్‌గా హయ్యర్ ప్రైస్ రావచ్చు. సో, ఇవి బేసికల్‌గా ఫ్యూ డేస్ టు ఫ్యూ వీక్స్ కొద్దిగా టైమ్ ఫ్రేమ్‌లో. సో, ఇవి బేసికల్‌గా ఫ్యూ డేస్ టు ఫ్యూ వీక్స్ టైమ్ ఫ్రేమ్‌లో బెటర్ ప్రైస్ రాగల స్టాక్ ఐడియాస్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానెల్‌ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ.